బ్రేకింగ్లో చూస్తున్నాం. ములుగు జిల్లాలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా రేగుమాగు వాగు పొంగి పొర్లుతోంది. జాతీయ రహదారి 163పై వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వంతెన ముఖద్వారం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలను ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలంటూ అధికారులు సూచించారు. వరద పరిస్థితులు పూర్తిగా తగ్గే వరకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గుండా భారీగా వరద నీరు వచ్చి బాసర బ్రిడ్జికి 10 ఫీట్ల కింద నుండి ప్రవహిస్తూ గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. గోదారమ్మ బ్యాక్ వాటర్లో రైతుల పంట పొలాలు నదీ జలాలతో నిండి చెరువుల్లో దర్శనమిస్తున్నాయి. బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి ఘాట్లు నీట మునిగాయి. బాసర రైల్వే స్టేషన్ అలాగే బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమీపం వరకు నదీ జలాలు రావడంతో బాసరతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నదీ ప్రవాహం వల్ల పలు రోడ్లు జలమయం కావడంతో బాసర నుండి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. శేఖర్, ఏం జరుగుతోంది? ఓవరాల్గా చూస్తే కనుక గోదావరి ఉగ్రరూపం దాల్చింది అని చెప్తున్నారు. రమణ, ఏదైతే భారీ వరదల నేపథ్యంలో ఇటు ములుగు జిల్లాలోని జాతీయ రహదారి 163 జాతీయ రహదారి జనగలంక దగ్గర తాడవాయి పట్టణం మధ్యలో కూడా కోతకు గురవడం జరిగింది. అంతేకాదు ఇటు జంపన్న వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారులు మీద భారీగా వరద నీరు చేరడంతో కొన్ని గ్రామాలకి రవాణా సౌకర్యం కూడా నిలిచిపోయింది. ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ కి ప్రధాన రహదారి అయిన ఇదైతే మన 163 జాతీయ రహదారి, హైదరాబాద్ టు ఉపలపట్నం జాతీయ రహదారి, ములుగు జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం వద్ద రేగుమాగు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరిలో భారీగా వరద నీరు వస్తుండటంతో రేగుమాగు వాగు కొంత బ్యాక్ వాటర్ గా పేరుకుపోయి మొత్తము వంతెన పై నుంచి 6 అడుగుల లోతులో రేగుమాగు వాగు ప్రవహిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లా ఏఎస్పీ మనం ఎటునాగర్ ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ఇటు వాజేడు వెంకటాపురం పోలీసులు అయితే ముందు ఆ రోడ్డుని బ్లాక్ చేశారు. అక్కడ రేగుమాగు వంతెన పైన బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రస్తుతం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రహదారిని అయితే వచ్చే పరిస్థితి. వరద ముప్పు తగ్గేంత వరకు కూడా రోడ్ని బ్లాక్ చేస్తారని, ఎవరైనా అత్యవసరం అయితే ఇటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా వెళ్లాలని చెప్పేసి పోలీసులు అయితే తెలిపారు. ఇంకా మరీ అత్యవసరం అయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ప్రజలు ఎవరు కూడా వంతెన మీద నుంచి దాటే ప్రయత్నం చేయొద్దని అయితే పోలీసులు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో గోదావరితో పాటు పలు వాగుల్లో కూడా భారీగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ ములుగు జిల్లాలో ఉన్న వాగుల మీదకి కానీ ఇటు గోదావరిలో కానీ చేపల పట్టడానికి కానీ వేరే ఎటువంటి పనులకు కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.